నోవాహు జలప్రళయం అయిపోయాక ఆ ఓడలో ఉన్న పవిత్రమైన జీవులను జంతువులను తీసుకొని వచ్చి బలిపీఠం కట్టి వెంటనే బలర్పించి దేవునికి ఇంపైన వాసన కలిగేట్టుగా యాగం చేశాడు. ఆ అర్పణ అర్పించిన వెంటనే అది పరమునకు వెళ్ళింది. ఆ వాసనను ఆయన అంగీకరించి తృప్తిపడి అంటాడు కదా, నోవాహు నేను నీకు ఒక వాగ్దానం చేస్తున్నా. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? ఇంతకాలం జరిగిన సంగతి గతం అయిపోయింది. మరలా ఈ భూమిని నేను నీళ్లతో నింపను, నీళ్ళొచ్చి ఈ భూమిని తాకవు. కనుక నేను ఇక మీదట జలప్రళయం వచ్చి పాడు కాకుండానట్లుగా నేను నీతో నిబంధన చేస్తున్నాను. నీకును నీ పిల్లలకును పిల్ల తరానికి మరి ఎన్నటికి అలాంటి జలప్రళయం వచ్చి మిమ్మల్ని తాకదని నేను నిబంధన చేస్తూ ఆనవాలుగా ఆకాశంలో ఇంద్రధనుసులు చూపిస్తున్నాను. అది నీకు నాకు మధ్యలో నిబంధన. అబ్రహాం అర్పణ అంగీకరించాడు. అప్పుడేమన్నాడు తెలుసా? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె నేను విస్తరింప చేస్తాను, భూమి మీద ఉన్న సముద్ర ఈసుకురేణులు అంతా విస్తారంగా నేను చేస్తాను. మీరు బైబిల్లో ఎవరి దగ్గరకైనా వెళ్ళండి, అక్కడల్లా జరిగినది విన్నది ఏమిటో తెలుసా? ఆయన నిబంధన చేసి ఆ నిబంధన కాపాడుతూ వచ్చాడు. బైబిల్ లేకుండా యాకోబు దగ్గరికి వెళ్ళండి, ఇలా ఎవరి దగ్గరికి వెళ్ళినా బలిపీఠాలు కట్టిన వాళ్ళంతా అంటే స్తుతి యాగము చేయ మొదలుపెట్టి అది యాగంలాగా కొనసాగించిన వాళ్ళకి దేవుడు వాగ్దానం చేస్తాడు. నిన్ను త్వరగా చేస్తానని వాగ్దానం చేశాడుగా. బైబిల్ లేఖలలో కనబడుతుంది, ఎవరు విడిచినా నేను నిన్ను విడవను అని వాగ్దానం చేసి యాకోబుతో అంటాడు, వెళ్ళు, నువ్వు వెళ్ళినంత దూరం వెళతావు, తోడై ఉంటాను, మరలా నిన్ను క్షేమంగా తండ్రి ఇంటికి తీసుకొస్తాను, అప్పటి వరకు నేను ఈ చెయ్యి విడవను. అంటే అర్థం ఏమిటి? మనం యాగం చేస్తే ఆయన వాగ్దానం చేయడం మొదలు పెడుతున్నాడు. ఆ వాగ్దానాలు నిన్ను బట్టి నీ వారసులకు రావాలి, నిన్ను బట్టి నీ పిల్లలకు రావాలి. అబ్రహాము వాగ్దానం భూతలం మీదకి ఇప్పుడుకు వచ్చిందిగా. నోవాహు ప్రశ్న బలి యాగంలో ఆ పిల్లలంతా దీవించబడి ఈ రోజు వరకు అలాంటి విపత్తు రాకుండా ప్రభు మనల్ని కాపాడుతూ వస్తున్నాడుగా. దేవుడు వాగ్దానం చేస్తే నీ ఒక్కడికే కాదు, ఆ దీవెన పిల్ల తరాలుగా ఆయన మాటిచ్చి నెరవేర్చగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక.